షామీర్పేట్ పోతాపల్లి గ్రామంలో ఓ వ్యాపార నివాసంలో చోరీకి యత్నించిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు షామీర్పేట సీఎస్ శ్రీనాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వ్యాపారింట్లో చోరీకి కర్ణాటక నుండి ముఠా వచ్చినట్లు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి కత్తులు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. చింతల రామరెడ్డి, సలీం, భూమయ్యలను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. పరారిలో మరో 4 నిందితులున్నారని వారిని కూడా అతి త్వరలో పట్టుకుంటామన్నారు. ధనవంతులను టార్గెట్ గా చేసి చోరీ చేసేందుకు ఈ ముఠా సభ్యులు ప్లాన్ అని చెప్పుకొచ్చారు. షామీర్పేటలో ఎస్ఓటీ పోలీసుల భారీ ఆపరేషన్తో ఈ ముఠా గుట్టు రట్టయినట్లు తెలిపారు. డెకాయిట్ గ్యాంగ్ను చేసి పట్టుకున్నామన్నారు. నిన్న ఉదయం షామీర్పేట పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తుండగా 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతాయిపల్లి గ్రామంలో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వారు దోపిడీకి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, ఆ దానిలో భాగంగానే రక్కీ నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి సంపన్నుల కుటుంబాలలో ఇళ్ల దగ్గర రక్కీ నిర్వహించి సరైన టైంలో ఈ దోపిడీని ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి కేసు రిజిస్టర్ చేసి వారి దగ్గర నుంచి 2 నైఫ్స్, 5 సెల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, ఒక తార్ మహేంద్ర జీబు, ఒక ఆటోను స్వాధీనపరుచుకొని వారి నేరాన్ని అంగీకరించిన తర్వాత తదుపరి చర్యల కోసం గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తెలుస్తుంది, అది పూర్తిగా విచారణ చేయాలి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఒక 3 లక్షల రూపాయలు A1 నుండి A2కి ట్రాన్స్ఫర్ చేసి ఒక సుపారీ అంటే అద్దెకు గ్యాంగ్ను నియమించమని చెప్పి తెలిపినట్లు మా విచారణలో తేలింది. మొత్తం 8 మంది ఉన్నారు ఇప్పటికైతే. దాంట్లో ఒక 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన 4 హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు. ఎవరైతే ఇప్పుడు పరారీలో ఉన్నారో వాళ్ళు కర్ణాటక అండ్ కేరళకు సంబంధించిన వాళ్ళు.